ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది స్టూడెంట్స్ కానీ కాలేజీలో చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి కానీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ లేకుంటే ఎవరైనా సరే ఆశావాదులు ఎవరైతే కెనడాకి రావాలనుకుంటే వాళ్ళకందరికీ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలామంది ఇంకా కెనడాకి రావాలని చెప్పేసి రకరకాల దారులు వెతుక్కుంటున్నారు. అంటే ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఒకరు పోస్ట్ చేస్తారన్నమాట. ఫార్మింగ్ జాబ్స్ ఉన్నాయి, తర్వాత వేర్ హౌస్ జాబ్స్ ఉన్నాయి, తర్వాత ఇక్కడ వచ్చేసి పెట్రోల్ బంక్లో జాబ్స్ ఉన్నాయి. సో అన్స్కిల్డ్ వర్కర్స్ అని చెప్పేసి చాలా జాబ్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ పోస్ట్ చేస్తుంటే మన తెలుగు వాళ్ళు రకరకాల కంట్రీస్ నుంచి, ఎస్పెషల్లీ ఇండియాలో ఆంధ్ర తెలంగాణలో అక్కడి నుంచి వాళ్ళు ఆ పోస్ట్లకి వాళ్ళు మెసేజ్ పెట్టి వేర్ ఇంట్రెస్టెడ్ అంటే వాళ్ళు ఇంత సర్టెన్ అమౌంట్ అడుగుతారన్నమాట. ఒక 3,000 4,000 ఇవ్వండి, మీ ప్రొఫైల్ మేము చెక్ చేసి ఇది ఎలిజిబుల్లా కాదా, మీరు కెనడాకి రావడానికి స్కోప్ ఉందా లేదా అని చెప్పేసి చెప్తారన్నమాట. వాళ్ళు వచ్చేసి చెక్ చేసి మీకు స్కోప్ బాగుంది, సో వెంటనే మీరు $600 USD ట్రాన్స్ఫర్ చేయండి అంటారన్నమాట. సో అలాగా చాలామంది మన తెలుగు వాళ్ళు మోసపోతున్నారు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకొక $2,000 వేయండి, ఇంకొక $1,000 వేయండి, ఇంకా ప్రాసెసింగ్ స్టార్ట్ అయింది, మీకు త్వరలో జాబ్ వస్తుంది, ఆల్మోస్ట్ మీరు సెలెక్ట్ అయిపోయారు, మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ కానీ ఒక 2 monthsలో కానీ మీ వీసా ప్రాసెసింగ్ ఉంటుంది అని చెప్పేసి ఇలాగా చాలామంది అమాయకులతో వాళ్ళు ఒక ఆట ఆడుకుంటున్నారు. సో ఇలాగా ఈ సెక్టార్ వాళ్ళందరూ అంతా ఒక కంట్రీ గ్యాంగ్ అన్నమాట. ఇదంతా ఒక ఫేక్ గ్యాంగ్. వీళ్ళందరి పని ఏంటంటే ఇలాగా ఎవరైతే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో అమాయకులు ఉంటారు కదా, కెనడాకి రావాలి, సో ఇంత అద్భుతంగా ఉంది చూడండి, ఎంత బాగుంది, ఇలాంటి దేశానికి నేను వెళ్ళాలి అని చెప్పేసి పాపం ఆశతో చాలా తప్పులు చేస్తారన్నమాట. ఆ తప్పుల్లో భాగంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగ పోస్టులు ఎక్కడైనా సరే కనిపిస్తే వెంటనే వాళ్ళకి మెసేజ్ ఇచ్చి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి అంటారు. వాళ్ళు వెంటనే డబ్బుల గురించి అడిగి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుని 1 day వాళ్ళు జెండా ఎత్తేస్తారన్నమాట. సో వాళ్ళ దగ్గర ఉన్న అరకొరకు డబ్బులు కష్టపడి చెమట వచ్చి ఎలాగలా సంపాదించుకొని ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టుకుంటారు. కెనడా దేశానికి వెళ్ళిపోతే కెనడానే కాదు చాలా దేశాలకి ఇలా మోసాలు చేస్తున్నామన్నమాట. సో ఈ మోసాల గురించి నేను మీకు అందరికీ ఒకసారి అవేర్నెస్ ఇద్దామని చెప్పేసి నేను మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు డీటెయిల్గా ఈ వీడియోలో నేను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ దాంట్లో ఉన్న పోస్టింగ్స్ని నమ్మద్దండి. తర్వాత వచ్చేసి ఇంకొక సెక్టార్ ఏంటంటే కొందరు కన్సల్టెన్సీ వాళ్ళు మన ఇండియాలో వచ్చేసి ఏం చేస్తారంటే మీ ప్రొఫైల్ని తీసుకొని వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి మీకు ఖచ్చితంగా మంచి స్కోప్ ఉంది, కెనడాకి రావడానికి సూపర్, మీరు వెంటనే వెళ్ళిపోవచ్చు, చాలా సెక్టార్స్ ఉన్నాయి, ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్స్ కానీ PNP కానీ లేకుంటే ఎలాగల కొన్ని ప్రావిన్షియల్ సంబంధించిన నామినేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆ ప్రోగ్రామ్స్లో మిమ్మల్ని పంపిస్తాము, మీకు నర్సా లేకపోతే ఇక రకరకాల సెక్టార్స్ అనమాట, ఆ సెక్టార్స్లో వాళ్ళని ఈజీగా కెనడా పంపిస్తామని చెప్పేస్తాను అనమాట. ఇట్ డస్ నాట్ మ్యాటర్ మీ ఏజ్ ఎంత అనే సంబంధం లేదన్నమాట. సో ఇప్పట్లో కెనడాకి రావడానికి గుర్తుపెట్టుకోండి, 30+ వాళ్ళకి కెనడాకి రావడం అనేది, మీరు ఇండియా నుంచి డైరెక్ట్గా కెనడాకి రావడం అనేది చాలా కష్టం. అన్లెస్ అంటిల్ మీరు మీ ప్రొఫైల్ మీ NOC కోడ్ అనేది చాలా డిమాండింగ్ ఉంటాయి. ఇక డిమాండింగ్ జాబ్స్ ఏవో నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ చేశాను, కావాలంటే ఈరోజు ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ గురించి మీకు ఒకసారి సరే ఎక్స్ప్లెనేషన్ కావాలా, డీటెయిల్గా వీడియో కావాలంటే నన్ను అడగండి, మరి ఇంకోసారి నేను మీకు వీడియో పెడతాను దాని గురించి ఏ NOC కోడ్స్కి డిమాండ్ ఉందో. తర్వాత ఒకవేళ సరే మీ NOC కోడ్కి డిమాండ్ ఉందని చెప్పేసి ఎవరైనా చెప్పారనుకోండి, మీరు వెంటనే ఏం చేస్తారంటే ఫస్ట్ యూ డూ ద సెల్ఫ్ అనాలిసిస్. మీకు సెల్ఫ్ అనాలిసిస్ మీరు ఖచ్చితంగా చేసుకోవాలా. అసలు మీ ఏజ్ ఎంత, మీరు IELTS స్కోర్ రాస్తే ఎంత వస్తుంది, మీకు ఒక హోప్ ఉంటుంది అన్నమాట. నాకు IELTSలో వచ్చేసి 8,777 వస్తుందని చెప్పేసి, అంటే మనకు స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ లిజనింగ్ ఈ స్కిల్స్లో మనకు స్కోర్లు ఇస్తారన్నమాట. IELTS అంటే ఇంగ్లీష్ రైటింగ్ రాసే స్కోరు, దాన్ని బట్టి మనకు ఇంగ్లీష్లో మనకు ఎంత పట్టు ఉందని చెప్పేసి వాళ్ళకు స్కోర్ ఇస్తారన్నమాట. సో అది మాట IELTS కానీ సెల్ఫిప్ కానీ PT కానీ ఇలా రకాల ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటాయన్నమాట. సో దానిలో మనము మన స్కిల్స్ ఎంతనో ఎగ్జామ్ రాస్తే దాన్ని బట్టి మనకు స్కోర్ ఇస్తారు. ఆ స్కోర్ బట్టి మనము ఇక్కడ కెనడాలో CRS స్కోర్ ఉంటుంది, కెనడా ర్యాంకింగ్ సిస్టమ్ అని చెప్పేసి, అందులోకి వెళ్ళిపోయి మన స్కోర్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు కెనడా PR అనేది రావడానికి స్కోప్ ఉందా లేదని చెప్పేసి. సో ఇప్పట్లో ఇండియా నుంచి కెనడాకి రావడం PR పైన ఇట్స్ ఇంపాసిబుల్ లాగా ఉంది. ఎందుకంటే లోపల ఉన్న కెనడాలో ఉన్న రిసోర్సే కెనడాకి PR కొట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే, లేటెస్ట్గా ఇప్పుడు హెల్త్ కేర్ డ్రాకి ఒక 510 స్కోర్ 510 స్కోర్కి వాళ్ళు డ్రా తీస్తే ఒక 500 మెంబర్స్ని తీసారన్నమాట హెల్త్ కేర్ వారికి.
సో ఈ కేటగిరీ బేస్డ్ డ్రాస్లో హెల్త్ కేర్ కూడా వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నమాట. మన ఫ్రెంచ్ డ్రాస్ తీశారు, ఈసారి హెల్త్ కేర్ తీస్తారు. సో ఇలాగ డ్రాస్ తీస్తున్నారు. ఆ డ్రాస్లో తీస్తూనే వాళ్ళకే ఇప్పుడు హెల్త్ కేర్లో మీకు 500 పాయింట్స్ 5-10 పాయింట్స్ ఉన్నాయనుకోండి ఇండియాలో ఉండి 5-10 పాయింట్స్ మీకు ఎలా వస్తాయి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలా. ఇండియాలో ఉండి 500 రావాలంటే మీరు 20-25 ఉండి 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉండి మీకు ఐఎల్స్లో వచ్చేసి 877 రావడము, తర్వాత మీది మాస్టర్ డిగ్రీ చేయడము, అంత స్కోర్ వేసుకున్నా కూడా మీకు అంత వస్తుందా లేదో నాకు డౌట్. నేను ఒకసారి క్యాలిక్యులేట్ చేసి మీకు చూపిస్తాను, స్క్రీన్ పైన వేస్తాను, ట్రై చేస్తాను. సో ఐఎమ్ నాట్ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ బట్ ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ యూ అవుట్ ఎలాగుంటుందని చెప్పేసి. సో మీరు 50,000, 1,00,000, 5 లక్షలు, 6 లక్షలు ఇలాగా కన్సల్టెన్సీ వాళ్ళకి పే చేసి మీరు వాళ్ళతో స్టిక్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఐఎల్స్ రాయండి, తర్వాత మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకొని మీరు ఈ కోర్స్ చేయండి ఆ కోర్స్ చేయండి చెప్పేసి అంటారు అన్నమాట. మీరు ఒక కన్సల్టెన్సీ దగ్గర జాయిన్ అయిపోయే ముందే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవద్దు అన్నమాట. నేను ఎలిజిబులా కాదా అని చెప్పేసి, అప్లై చేసుకున్న తర్వాత నాకు అసలు స్కోప్ ఉందిలే అని చెప్పేసి మీరు ఐఎల్ స్కోర్ వచ్చిన తర్వాతనే క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఒక కన్సల్టెంట్తో వెళ్ళండి. మీకు పిఆర్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే చేసుకొని తప్పలేదు, కానీ ఏం తెలియకుండా వాళ్ళతో వెళ్ళొద్దండి. మీరు నాతో కావాలంటే ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేను ఒక వెరీ స్మాల్ అమౌంట్ ఛార్జ్ చేస్తాను, మీకు క్లియర్గా చెప్తాను ఎలాగుంటుందని చెప్పేసి. ఒకవేళ మీకు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్తో మీరు కలిసి వాళ్ళతో మీరు డీటెయిల్గా మీకు తెలుసుకోవాలనుకుంటే నేను ఇమిగ్రేషన్ కన్సల్టెంట్గా నేను ఖచ్చితంగా మీకు రెఫరెన్స్ ఇస్తాను. సో ఇలాగుంటుంది. సో మీరు ఎవరైనా సరే మోసపోవద్దండి, రకరకాల మాట. సో మీరు ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ లేకుంటే రకరకాల కేటగిరీ బేస్ సివిల్, మెకానికల్, లేకపోతే అన్స్కిల్డ్ వర్కర్స్, ఫార్మర్ అని చెప్పేసి, తర్వాత మెకానికల్ అని చెప్పేసి, తర్వాత చాలామంది ఫార్మసిస్టులు అంట, ఇలాగ రకరకాల జాబ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక కన్సల్టెంట్తో ఏజెంట్తో వెళ్ళేటప్పుడు ఒక్కసారి మిమ్మల్ని మీరు వాళ్ళు చెప్పేది నిజమా కాదని చెప్పేసి వెరిఫై చేసుకోండి. 2-3 కన్సల్టెంట్స్తో కనుక్కోండి. తర్వాత ఇప్పుడు నేనున్నాను, నాతో కూడా కనుక్కోండి వాళ్ళు చెప్పేది నిజమా కాదని చెప్పేసి. మీకు ఒకసారి క్లారిఫై ఇస్తాను. ఏమంటే చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేసి ఒక 5 నిమిషాల్లో కొన్ని గంట సంబంధించిన క్వశ్చన్లు అడతారు అన్నమాట. అందరికీ నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను కాబట్టి నాతో అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా మీతో టైం స్పెండ్ చేస్తాను. అది మీకు నా అపాయింట్మెంట్ లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, బుక్ చేసుకోండి. నేను మీకు ఏదైనా సరే డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తర్వాత ఇమిగ్రేషన్ సంబంధించిన స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీకు ఒక మంచి ఇమిగ్రేషన్ లాయర్కి మీకు ఫార్వర్డ్ చేస్తాను. వాళ్ళు తెలిసి కనుక్కుంటే వాళ్ళు మీకు ఏం ఛార్జ్ చేయరు, కానీ వాళ్ళు మీకు క్వశ్చన్లు అడిగితే మీకు మీ డౌట్స్ క్లారిఫై అవుతుంది. ఇది మాట. నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరే కానీ కన్సల్టెన్సీ వాళ్ళతో వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్ ఫ్రీగా చేయాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. మనకు తెలిసిన ఇమిగ్రేషన్ లాయర్ మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీకు స్టూడెంట్ వీసా మీరు కెనడాకి అన్ని డిసైడ్ చేస్తున్నారు. కెనడాకి రావడానికి ఇక్కడ కెనడాలో ఎలా ఉంటుంది, నాకు ఖచ్చితంగా నేను స్టూడెంట్ కింద వచ్చి ఇక్కడ జాబ్ కొట్టి సెటిల్ అవుతాను, లేకపోతే జాబ్ కొట్టి కొన్ని రోజులు ఉండి నా కొన్ని రోజులు ఎక్స్పీరియన్స్ అయ్యి డబ్బులు సంపాదించుకొని నేను ఇండియాకి వెళ్ళిపోతానంటే అదొక వేరే సంగతి. కెనడాకి వచ్చి ఇక్కడ కెనడా పిఆర్ కొట్టి ఇక్కడ సెటిల్ కావాలనుకుంటే అది వేరే సంగతి. సో స్టూడెంట్ కింద మీకు ఏదైనా సరే నాలెడ్జ్ కావాలనుకుంటే మీకు నాకు రీచ్ అవుట్ కావాలంటే నేను మీకు గైడెన్స్ ఇస్తాను. ఖచ్చితంగా మనకు తెలిసిన ఇమిగ్రేషన్ లాయర్ ఉన్నారు, ఆయనకి మీకు ఖచ్చితంగా మీ ప్రొఫైల్ ఫార్వర్డ్ చేసి ఆయనతో రివ్యూ చేసి మీకు బాగా తెలుసుకొని ఒకవేళ వెళ్ళాలనుకుంటే వాళ్ళతో వెళ్తే మీకు ఫ్రీ ప్రాసెసింగ్ చేస్తారు. ఎటువంటి ఫీజు మీ దగ్గర నుంచి కలెక్ట్ చేయరు. గుర్తుపెట్టుకోండి, చాలా మటుకు ఇండియాలో ఇమిగ్రేషన్ వాళ్ళు చాలామంది కన్సల్టెన్సీ వాళ్ళు మీ దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తారు స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్ కోసం. ఎందుకంటే మీరు అక్కడ పే చేయాలా, ఈవెన్ ఇక్కడ కాలేజ్తో వాళ్ళకి లింక్ ఉంటుంది కాబట్టి కాలేజ్ వాళ్ళే ఫీజు పే చేస్తారు అన్నమాట వాళ్ళకి, ఇమిగ్రేషన్ లాయర్కి. సో కన్సల్టెన్సీ వాళ్ళకి 2 రకాల లాభాలు, మీరు అక్కడ పే చేస్తారో వీళ్ళకి ఇక్కడ ప్రాఫిట్. సో నేను చెప్పేది ఏమంటే మీకు ఫ్రీగా స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ ఆల్వేస్, ఐ విల్ గివ్ ద గైడెన్స్. ఓకే, ఇక్కడ కోర్సులు కూడా ఎలాగుంటుందని చెప్పేసి మీకు గైడెన్స్ ఇస్తాను. తర్వాత ఇమిగ్రేషన్ లాయర్తో కూడా కలిసి మాట్లాడుకోవచ్చు. సో నేను ఎటువంటి వీసా ప్రాసెసింగ్ చేయను, ఐఎమ్ జస్ట్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. కెనడా లైఫ్ ఎలాగుంటుంది, ఏ కోర్సుకి డిమాండ్ ఉంటుంది, ఇక్కడ వస్తే జాబ్స్ ఉన్నాయా లేవా, తర్వాత మీ ఏజ్ ఎంత, మీ ఏజ్ ప్రకారం ఇక్కడ కెనడాలో పిఆర్ కొట్టచ్చా కొట్టకూడదా, మీ వైఫ్కి ఇక్కడ ఓపెన్ వర్క్ పర్మిట్ వస్తుందా రాదా, ఓపెన్ వర్క్ పర్మిట్ కూడా ఓపెన్ వర్క్ పర్మిట్ కూడా రూల్స్ చాలా మారాయి. మీరు గుర్తుపెట్టుకోండి, పీజీడబ్ల్యూపీకి కొన్ని రూల్స్ ఉన్నాయి, మాస్టర్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవాలా. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తా చూడండి. పీజీడబ్ల్యూపీ పైన మీరు ఓపెన్ వర్క్ పర్మిట్ ఫస్ట్లో వస్తారు కదా, మీ వైఫ్తో పాటు మీరు ఒకవేళ వర్క్ పర్మిట్ మీరు వచ్చారనుకోండి కెనడాకి, మీ వైఫ్ తన కోర్స్ అయిపోయిన వెంటనే తనకి జాబ్ రావాలి. తనకి జాబ్ రాకపోతే మీ వర్క్ పర్మిట్ ఓపెన్ వర్క్ పర్మిట్ అనేది క్లోజ్ అయిపోతుంది. మీరు విజిటర్ వీసా అప్లై చేసుకోవాలి.
మీ వైఫ్ జాబ్ కొట్టాలా, లేకపోతే మీ వైఫ్ కోర్స్ అయిపోయే లోపల ఒక 16 months మీకు ఓపెన్ ఆల్రెడీ ఉండాలన్నమాట. అది కొత్త రూల్ ఉందన్నమాట. ఆ రూల్స్ గురించి అంతా ఇమిగ్రేషన్ లాయర్తో బాగా కనుక్కోవచ్చు. మీరు అవన్నీ తెలుసుకోవాలా. ఇక్కడ చాలా రూల్స్ ఉన్నాయి, చాలా రూల్స్ మారిపోయినాయన్నమాట. చాలామంది కన్సల్టెన్సీ వాళ్ళు మీ వీసా ప్రాసెసింగ్ గురించి ఏదో ఒక అబద్ధాలు చెప్పాలని చెప్పేసి, కెనడాలో కొత్త గవర్నమెంట్ మారింది, వీసా ప్రాసెసింగ్ అందుకే లేట్ అవుతుంది, కెనడాలో ఆ గొడవలు వచ్చినాయి, అందువల్ల మీ వీసా ప్రాసెసింగ్ లేట్ అవుతుందని చెప్పేసి ఇలాగ ఎన్నో రకాలుగా మిమ్మల్ని మభ్యపెడతారు. సో అవన్నీ మోసపోకుండా ఉండడానికి యూ షుడ్ హ్యావ్ ఏ గైడెన్స్. సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. రీచ్ అవుట్ కాండి, తెలుసుకోండి. నాలెడ్జ్ చాలామంది చెప్పేది ఒక రకంగా ఉంటుంది. లాస్ట్కి ఒక ఇమిగ్రేషన్ లాయర్తో వెళ్ళి కనుక్కుంటే మీకు డీటెయిల్గా మీకు క్లారిటీ వస్తుంది. సో దట్ మీరు లక్షలు కట్టే బదులు మీరు జస్ట్ ఒక వేలతోనే, మీరు ఒక 5,000 10,000తోనే మీకు క్లారిటీ వస్తుంది అన్నమాట. నేను కెనడాకి రాగలనా లేదా, అసలు నేను సర్వే కాగలనా లేదా అని చెప్పేసి. సో నేను చెప్తున్నాను ఇంకోసారి, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఎవరే కానీ మోసపోవద్దండి. వాళ్ళు చెప్పింది నమ్మొద్దండి. ఇవన్నీ ఫేక్. ఢిల్లీలో కొందరు ఉంటారు, తర్వాత కొందరు కెనడాలో ఉంటారు. మంచి ఇమిగ్రేషన్ లాయర్ ఫోటో పెట్టుకుంటారు, తెల్లోళ్ళు మాట, తెల్లవాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. వాళ్ళని చూసి అస్సలు మోసపోకండి. వాళ్ళు అస్సలు మీతో ఎందుకు మాట్లాడతారండి? మీతో మాట్లాడి మీకు జాబ్ ఉంది, రెడీగా వచ్చేసానని చెప్పేసి ఎందుకంటారు చెప్పు? ఇక్కడున్న వాళ్ళకే జాబులు లేవంటే మీరు కెనడాకి వచ్చి ఎలా జాబు వాళ్ళు మీకు ఎలా ఇస్తారు? సింపుల్, మీకు వలేస్తారు. చేపలు పట్టుకోవడానికి ఎలా వలేస్తున్నారో అలా మీకు వలేస్తారు అన్నమాట. మీ దగ్గర పట్టుకొని మీ దగ్గర డబ్బులు సంపాదించి వాళ్ళు ఇక్కడ కోటీసులో తాన్నారు. సో మీరు ఎవరైనా సరే మోసపోవద్దండి. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే, ఎన్నో కేసులు నేను విన్నామాట. నా దగ్గరికి ఎంతోమంది వస్తారు, అన్న ఒకసారి డాక్యుమెంట్ వెరిఫై చేయన్నా, అన్న ఈ జాబ్ ఆఫర్ లెటర్ వెరిఫై చేయన్నా, అన్న నాకు ఇలాగా ఒకతను నేను డబ్బులు పే చేశాను, ఇది నిజమా కాదని చెప్పేసి. డబ్బులు పే చేసిన తర్వాత నిజమా కాదని వస్తారు. డబ్బులు పే చేయకముందే వచ్చి వస్తాను నాతో కన్సల్ట్గా నాతో. అప్పుడు మీకు నేను క్లియర్గా చెప్పగలను, హెల్ప్ చేయగలను. డబ్బులన్నీ పోయిన తర్వాత నేనేం చేస్తాను మీకు చెప్తే మీ గుండె పగిలిపోతుంది, అయ్యో నేను మోసపోయాను అని చెప్పేసి. సో ఇవన్నీ తెలుసుకొని కెనడాకి రండి. సో మీకు అన్నీ చెప్పాను స్టెప్ బై స్టెప్. స్టూడెంట్ వీసా తర్వాత మీరు వర్క్ పర్మిట్ మీద వస్తుంటే అంటే ఎల్ఎంఐఏ ఇలాగ డబ్బులు పే చేయడం ఇలాంటివి చేయొద్దండి. తర్వాత సోషల్ మీడియాని అస్సలు నమ్మకండి. ఎక్కడ కానీ పోస్టింగ్స్ ఉంటే ఇక్కడ జాబ్స్ ఉన్నాయని చెప్పేసి వెరిఫై చేసుకుని బాగా తెలుసుకొని కెనడాకి రండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మీ కెనడా మామ.